మేడారానికి సంబంధించిన లైవ్ చూద్దాం. మేడారంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే సమ్మక్క సారలమ్మ జాతర మొదలైంది. దానికి సంబంధించిన లైవ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అటు కాకా వంశీయులు, ఇందులో ప్రధానంగా అటు అపలూరు అధికారులు అలాగే మంత్రి సీతక్క కూడా పాల్గొన్నట్లు మనం చూస్తున్నాం. డప్పు చప్పుళ్లు ఆదివాసీ నృత్యాలతో సారలమ్మను మేడారం తీసుకురానున్నారు కాకా సారయ్య. 300 మంది స్పెషల్ పార్టీ బలగాల సంరక్షణలో కాలినడకని మేడారం గద్దెల వద్దకు ప్రయాణమవుతున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూస్తున్నాం. దారి పొడవునా సారలమ్మ తల్లికి నీరాజనాలు పలుకుతున్నారు అక్కడికి చేరుకున్న భక్తులు. మేడారానికి ఇప్పుడే సారలమ్మ బయలుదేరినట్లు కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి గాను భారీగా భక్తులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. తండోపతండాలుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీస్ భద్రత కూడా ఎక్కువగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. భారీ పోలీస్ భద్రత నడుమ సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తున్నారు కాక సారయ్య. ఇక కన్నెపల్లి నుంచి 3.5 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణించి మేడారం గద్దెలపైకి చేరుకోనున్నారు సారలమ్మ. కాసేపట్లో మేడారం చేరుకోనుంది. పగిడిద్దరాజు గోవిందరాజుకు సంబంధించిన ఉత్సవం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భక్తులు ఏ విధంగా అయితే తాకిడి కొనసాగుతుందో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో భాగంగా చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు అక్కడికి పాల్గొంటున్నారు. మంత్రి సీతక్క కూడా అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షించడం కూడా మనం చూస్తున్నాం. మేడారం జాతర ప్రారంభోత్సవంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ అధికార లాంఛనాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం కూడా మనం చూసాం. ఇప్పుడు స్పెషల్ పార్టీ బలగాల సంరక్షణలో గద్దె వద్దకు ప్రయాణమవుతుంది సారలమ్మ అని చెప్పుకోవచ్చు. దారి పొడవునా సారలమ్మ తల్లికి నీరాజనాలు పలుకుతున్నారు అక్కడికి చేరుకున్న భక్తులు. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ జాతరలోని సారలమ్మని గద్దె వద్దకు తీసుకురావటం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం భారీగా భక్తులు నిరాజనాలు పలుకుతున్నారు. భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉన్నట్లు చూస్తున్నాం. మంత్రి సీతక్క కూడా అక్కడే ఉన్నారు కదా, ఏ విధంగా కొనసాగుతుంది జాతర అనుకోవచ్చు వేణు? ప్రస్తుతం కన్నెపల్లి నుంచి సారలమ్మ ఆగమన ప్రక్రియ మొదలైంది. మరోవైపు అటు పగిడిద్దరాజు గోవిందరాజులు సైతం మేడారం దగ్గరకు చేరుకున్నారు. మరొక గంట సేపట్లో వాళ్ళు మేడారం గద్దెల ఎదురుగా ఉన్నటువంటి సమ్మక్క తల్లి పూజ గదికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈశాన్య గేటు గద్దెల ఆలయ ప్రాంగణానికి ఈశాన్య ప్రధాన ద్వారం ఉంటుంది. అక్కడ వేచి చూస్తూ ఉంటారు. ఆ సమయానికి సారలమ్మ కూడా కన్నెపల్లి నుంచి బయలుదేరి కాలినడకన దాదాపు 3.5 కిలోమీటర్లు ప్రయాణం చేసి మేడారం గద్దెల వద్దకు చేరుకుంటుంది. ముగ్గురు వనదేవతలు ఒక్కొక్క చేరుకున్న తర్వాత వీళ్ళ ముగ్గురిని అటు సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, పగిడిద్దరాజు అదేవిధంగా గోవిందరాజు పూజారులు గద్దెలపైకి తీసుకెళ్లి ప్రతిష్టాపన అయితే చేస్తారు. ఇక ఈ కార్యక్రమం దాదాపు మరొక 4 గంటల సేపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా జంపన్న వాగు వద్దకు సారలమ్మ తల్లి వచ్చే క్షణానికి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దారి పొడవునా ప్రస్తుతం కన్నెపల్లి గ్రామం నుంచి బయలుదేరారు. 7:38 నిమిషాలకు కన్నెపల్లి ఆలయం నుంచి సారలమ్మ తల్లి ఆగమన ప్రక్రియ మొదలైంది. దాదాపుగా 10:45 నిమిషాల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. దాదాపు 11 గంటల సమయానికి గద్దెలపైకి సారలమ్మ తల్లి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సారలమ్మ తల్లి ఆగమన ప్రక్రియ మొదటి మహాజాతర లోపల చాలా కీలకము. ఉదయం నుంచి కాక సారయ్య ప్రధాన పూజారి అయిన సారలమ్మ తల్లికి ప్రధాన పూజారి. సో అతను ఉదయం నుంచి కన్నెపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాక వంశీయుల ఆడపడుచులు తెచ్చినటువంటి శుద్ధ జలంతో సారలమ్మ తల్లి గుడిని శుద్ధి చేసి అక్కడి నుంచి పసుపు కుంకుమలను తీసుకొచ్చి
సమ్మక్క గద్దె పక్కన ఉన్నటువంటి సారలమ్మ గద్దెపై ముగ్గులు వేసి అలంకరణ చేసి నూతన చీరలు అలంకరించిన తర్వాత మళ్ళీ తిరిగి కన్నెపల్లికి వెళ్లారు. సో అక్కడ రహస్య పూజలు చేసి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము దాదాపు 45 నిమిషాల పాటు రహస్య పూజలు చేశారు. ఆ పూజల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇక అసలైన తంతు 6:30కు మొదలైంది. అక్కడ అధికారికంగా ఎండోమెంట్ తరపు నుంచి ఆగమన ప్రక్రియ కొనసాగింది. పూర్తిగా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆడపడుచుల పూజల తర్వాత అక్కడ నుంచి సారలమ్మ పయనం అయితే మొదలైంది. ప్రస్తుతానికి దాదాపు 300 పైగా స్పెషల్ పార్టీ రో పార్టీ సంబంధించినటువంటి పోలీసు బందోబస్తు, అదేవిధంగా వందల సంఖ్య లోపల సాధారణ పోలీసుల భద్రత నడుమ ప్రస్తుతం కన్నెపల్లి గ్రామ శివారుకైతే చేరుకుంటుంది. సారలమ్మ తల్లి వచ్చేటువంటి దారి వెంట కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు గాని ఆ కన్నెపల్లి గ్రామానికి చెందినటువంటి కాక వంశీయులు ఇతర వంశీయులు అంతా కూడా సారలమ్మ తల్లి వస్తున్నటువంటి దారి గుండా నీళ్లు ఆరవోస్తూ మొక్కులు చెల్లించుకుంటూ కొబ్బరికాయలు మంగళహారతులతోని తల్లికి నీరాజనం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ టప్పు చప్పులు ఆదివాసీకి సంబంధించినటువంటి ఆ డ్యాన్సుల మధ్య సారలమ్మ అయితే తరలింపు ప్రక్రియ మొదలైంది. జంపన్న వాగు చేరుకునేసరికి 2.9 కిలోమీటర్లు. అక్కడికి వచ్చే వరకు పూర్తిగా భక్తులంతా కూడా జంపన్న వాగు వద్ద ఎదురు చూస్తా ఉంటారు. అక్కడ సారలమ్మ తల్లిని జంపన్న వాగు దగ్గరటువంటి ఆ వంతెన మీద నుంచి కాకుండా జంపన్న వాగు నీళ్లలోంచి తీసుకొస్తారు. అక్కడ తన తమ్ముడైనటువంటి జంపన్నను ఆమె స్పృశిస్తూ అక్కడి నుంచి నీళ్లలో నుంచి మళ్ళీ తిరిగి మేడారం రావాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు మేడారం ప్రాంగణం అంతా కూడా 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇక సారలమ్మ తల్లి గద్దెలపైకి వచ్చిన తర్వాత అమాంతం భక్తుల సంఖ్య పెరిగి 1 కోటికి పైగా వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రస్తుతానికి సారలమ్మ తల్లికి సంబంధించినటువంటి రో పార్టీ, అదేవిధంగా సారలమ్మ యోజన సంఘం, వీళ్ళంతా సారలమ్మ భక్తులు దాదాపు 150 మంది సారలమ్మకు సంబంధించినటువంటి యోజన సంఘ సభ్యులు, కాక వంశీయులు, కాక వంశానికి చెందినటువంటి ఆడపడుచులు, ప్రధానంగా సారలమ్మ తల్లిని తీసుకొస్తున్నటువంటి కాక సారయ్య కుటుంబ సభ్యులు. సో వీళ్ళతో పాటుగా మొదటగా మనం తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఆ సారలమ్మ తల్లికి చెందినటువంటి ఆగమన ప్రక్రియలో ఉన్నటువంటి గుంపు ఉందో అందులో ముందు ఒక హనుమాన్ జెండా తీసుకొని సోలెం వెంకన్న ఆయనే ప్రతిసారి సారలమ్మ ఆగమనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షణగా ఉండేందుకు హనుమాన్ జెండాతో ముందు కదులుతున్నాయన సోలెం వెంకన్న ముందు కదులుతున్నాడు. అంతతో పాటు కాక సారయ్య సారలమ్మ తల్లిని ఆ యొక్క కుండలో ఆ సారలమ్మ తల్లి ప్రతిమ ఉంటుంది. ఆ సారలమ్మ తల్లిని తీసుకొస్తున్న ఈ యొక్క కాక సారయ్యకు కాక కిరణ్, కాక వెంకటేశ్వర ఇద్దరు సంరక్షకులు కుడి ఎడమ వైపున సంరక్షకులుగా ఉంటారు. ఎందుకంటే సారలమ్మ తల్లి మహిమాన్వితమైన శక్తివంతమైన దేవత కాబట్టి ఆ శక్తిని తట్టుకోలేక తాను పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరు సంరక్షకులు కిరణ్, వెంకటేశ్వర్ల సంరక్షకులుగా ప్రస్తుతం వాళ్ళంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి సారలమ్మ గద్దెలపైకి మరికొద్ది సేపట్లో చేరుకుంటున్న విషయం తెలియగానే ఒక్కసారిగా మేడారం గద్దెల వద్ద కూడా క్యూ లైన్ల లోపల భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణం లోపల దాదాపు 40 నుంచి 50 మంది భక్తులు సారలమ్మ రాక కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతము పోలీసులకు సవాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే జంపన్న వాగు పరిసర ప్రాంతం వచ్చేసరికి దాదాపుగా 20 లక్షల మందికి పైగా భక్తులు ఎదురవుతూ ఉంటారు. సో వాళ్ళ తప్పించుకుంటూ సారలమ్మ తల్లిని గద్దెల వద్దకు తీసుకురావడం అనేది క్లిష్టమైనటువంటి ప్రక్రియ. మరోవైపు సారలమ్మ తల్లి వస్తున్నప్పుడు ఆ శక్తి ఉన్నటువంటి తల్లిని దర్శించడానికి ఆ కాక సార ఎవరైతే సారలమ్మ తల్లిని తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠ చేస్తారో ఆ సమయంలో కాక సారయ్య మహిమాన్వితుడుగా ఉంటాడు కాబట్టి తన పాదాలను తాకేందుకు అటు శివసత్తుల పూనకాలతో శివసత్తులు, మరోవైపు భక్తులంతా కూడా ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో వాళ్ళను తప్పించుకుంటూ పోలీసులు సారలమ్మ తల్లిని ఎటువంటి ఆటంకం లేకుండా గద్దెలపైకి తీసుకురావడం అనేది చాలా క్లిష్టమే. ప్రస్తుతం అయితే కన్నెపల్లి గ్రామ శివారు వద్దకైతే సారలమ్మ తల్లి చేరుకుంది. మరికొద్ది గంటల లోపల మేడారం గద్దెలపైకి రాబోతుంది. ఇక ఈ ప్రక్రియ తర్వాత అసలైన ప్రధాన ఘట్టము సమ్మక్క తల్లి ఆగమనం అయితే మొదలు కాబోతుంది. ప్రస్తుతానికి మేడారం వద్ద ప్రధాన గద్దెల వద్ద ఉన్నటువంటి ఎదురుగా సమ్మక్క తల్లి దేవాలయం ఉంది. ఇప్పటికే మరో గంట సేపట్లో అక్కడికి పగిడితరాజు, అదేవిధంగా పగిడితరాజు సోదరుడు గోవిందరాజు ఇద్దరు కూడా చేరుకుంటారు. అక్కడ సమ్మక్క తల్లికి సంబంధించినటువంటి పూజారులు వాళ్ళని ఎదుర్కోలు జరుపుతారు. ప్రస్తుతం పెనక బుచ్చిరామయ్య పగిడితరాజును తీసుకొస్తున్న ప్రధాన పూజారి, అదేవిధంగా దప్పగట్ల గోవర్ధను గోవిందరాజును తీసుకొస్తున్న ప్రధాన పూజారి, ఈ 2 వంశాలకు చెందినటువంటి వాళ్ళని ఎదుర్కోలు చేసుకుంటారు. ఎదుర్కోల తర్వాత
సమ్మక్క టెంపుల్లో ఈ యొక్క ఇద్దరిని అటు సమ్మక్క భర్త పగిడితరాజును గోవిందరాజును అక్కడ కూర్చొని ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ వాళ్ళకి ఎదుర్కోలు తీసుకున్న తర్వాత సిద్ధం చేస్తారు. గద్దెలపైకి తీసుకెళ్ళడానికి పెళ్లి కొడుకుగా పగిడితరాజును ముస్తాబు చేసి తోటి పెళ్లి కొడుకుగా తన సోదరిని ముస్తాబు చేసి గద్దెలపైకి తీసుకొచ్చే కార్యక్రమం ఉంటుంది. ప్రధానంగా సారలమ్మ తల్లి రాక కోసం అయితే ఈ యొక్క పూజారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తంగా ఈ రహదారి గుండా కూడా జంపన్న వాగుకు వచ్చేటువంటి పరిస్థితులు చాలా కీలకం కాబట్టి జంపన్న వాగు వద్ద వేల సంఖ్యలో ప్రస్తుతము పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ఇక ఈ యొక్క సారలమ్మ రాకకు సంబంధించి ముందస్తుగానే అటు గద్దెల వద్ద అలంకరణ చేయడము, ముగ్గులు వేశారు. ఇప్పటికే కొత్త చీరె సారెలు సమర్పించి అటు గద్దెలకు కూడా నూతన వస్త్రాలతో అలంకరించి ప్రస్తుతము ప్రతిష్టాపన కోసం అయితే అటు గద్దెల ప్రాంగణం సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇక సారలమ్మ ఆగమనం తర్వాత పూర్తిగా మేడారం అంతా కూడా ఒక మినీ శక్తి పీఠంగా మారబోతోంది. సమ్మక్క తల్లి ఆగమనమై ప్రతిష్ట తర్వాత పూర్తిగా ఒక మహిమాన్విత శక్తి పీఠంగా ఈ మేడారం మారబోతుంది. ఇక ఈ సారలమ్మ రాక కోసం అయితే ప్రస్తుతము గూడారాలు దాదాపుగా కన్నెపల్లి గ్రామం నుంచి ఇటు మేడారం గద్దెల వరకు ఉన్నటువంటి 3.5 కిలోమీటర్లో దాదాపుగా 1,80,000 పైగా గుడారాలు వెలిసాయి. దాదాపు 20 లక్షల మంది పైగా భక్తులు ఇప్పటికే రోడ్డు వెంట సారలమ్మ ఆగమనాన్ని వీక్షించేందుకు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇంతటి కన్లారా చూడాలి, సారలమ్మ తల్లి వచ్చేటువంటి ప్రక్రియను చూడడం, అదే విధంగా సారలమ్మ తల్లిని తీసుకొచ్చేటువంటి కాక సారయ్యను టచ్ చేసి తరించి అమ్మను ముట్టుకున్నటువంటి ఆ యొక్క ఉత్తేజానికి లోనైనటువంటి పరిస్థితి భక్తులు కనిపిస్తుంది. ప్రధానంగా శివసత్తుల పూనకాలు జంపన్న వాగుకు వచ్చిన తర్వాత ఇప్పటికే జంపన్న వాగులో శివసత్తులు జోగినీలు పూర్తిగా ఎదురు చూస్తా ఉంటారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత సారలమ్మ తల్లి ఎదురుగా వస్తుండగా పూనకాలతో మొత్తంగా శివమెత్తిపోయి అమ్మవారిని అట్టహాసంగా అంగరంగ వైభవంగా అయితే ప్రస్తుతము గద్దెల వద్దకు తరలిస్తున్న సిచ్యువేషన్. ప్రధానంగా పోలీసు బందోబస్తు, ఎండోమెంట్ అధికారుల ఏర్పాట్లు, అన్ని శాఖల ఏర్పాట్లతో ప్రస్తుతం సీతక్క ఆదివాసులతో కలిసి అయితే ప్రస్తుతం సారలమ్మ ఆగమన ప్రక్రియ కొనసాగుతా ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు.